హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈరోజు అయితే అక్బర్ పౌల్ట్రీ ఫామ్. సో ఈరోజుకి మన బర్డ్స్ వచ్చేసి 25 డేస్. సో 25 డేస్లో మన మేనేజ్మెంట్ ఏందనేది నేను ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్నింగ్ అయితే మనం అయితే 6 o'clock అయితే వస్తాము. సో వచ్చినాక ఓ రౌండ్ అయితే వేస్తాము. సో రౌండ్ వేసినప్పుడు మనం మోటాలిటీ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. సో అలాగే వచ్చేసి సో పొట్టు దున్నడం. సో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇది పొట్టు దున్నడం వల్లనే మనకు కోడి అనేది సో గ్రోతింగ్ అనేది ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మెయిన్ థింగ్స్ ఇది. సో తర్వాతనే మిగతాయి అన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఎంత అయినా సరే 1 hour అయినా సరే 2 hours అయినా సరే ఫస్ట్ అయితే పొట్టు అయితే దున్నుకోవాలి. సో తర్వాత పొట్టు దున్నడం ఎలా అంటే సో డే బై డే చేంజ్ చేసుకుంటే దున్నుకోవాలి. సో ఫస్ట్ మనం ఒక రోజు సో సపోజ్ నేను నిన్న సో ఇట్లా పొడుగులో దున్నిన. సో ఈరోజు మార్నింగ్ వచ్చి సో మళ్ళీ అడ్డంలో దున్నిన. సో ఎందుకంటే ఇలా పొడుగు అడ్డం దున్నినప్పుడు మనకు సో అంతా ఏమవుతుంది అంటే మిక్స్ అవుతుంది. సో మనకు పొడిగా ఉంటుంది. సో అలాగే వచ్చేసి ఇప్పుడు గత 2-3 days నుంచి అయితే బాగా వేడి ఉన్నది. సో వేడి వల్ల కూడా మన ఆటో డింకర్లలో కింద అవి చిక్స్ ఏం చేస్తున్నాయంటే సో ఇలా పండుకొని కింద అంతా మొత్తం పచ్చి అయిపోతుంది. సో వాటర్ లేపుతున్నాయి. సో అలా ఉన్నాయి, చాలా వరకు ఉన్నది. 2-3 జాలు ఉంటేనేమో తీసేసుకోవచ్చు. మొత్తం మన షెడ్డు కాడ అన్ని ప్రతి ఒక్క డింకర్ కాడ ఉంటున్నాయి కాబట్టి సో అది మరీ ఏం పచ్చి ఏం లేదు. సో కాకపోతే ఏంటంటే డే బై డే మనం దాన్ని దున్నుతూ ఉండాలి. సో దున్నినప్పుడు సో అది క్లీన్ అయితేనే ఉంటుంది, ఏం కాదు. సో మరీ బాగుంటే సున్నం ఇట్లా ఉంటుంది కదా, సున్నం తెచ్చి సున్నం చల్లాలి. సో అలాగే వచ్చేసి ఇప్పుడు పరదా మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు 6:30 అవుతుంది. సో పరదాలు అనేది ఎందుకంటే వెదరు చూసుకొని మనం పరదా డౌన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే చిక్స్ కూడా అంతటా పడుకొని ఉన్నాయి. సో ఎందుకంటే నేను ఇప్పుడు దున్నాను కాబట్టి ఇదంతా ఫ్రెష్గా ఉంది. సో అలాగే వచ్చేసి ఇప్పుడు ఇటు ఇంకా నేను దున్నలేదు, ఇటు స్టార్ట్ చేయలే. సో ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ చేస్తాను. సో ఇది కంప్లీట్ అయినాక సో మళ్ళీ మనం వాటర్ డింకల్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో అలాగే వచ్చేసి ఈరోజు అయితే మనము మెడిసిన్ అనేది ఏముందంటే సో వాటర్ ట్యాంక్లో అస్టిక్ యాసిడ్ అండ్ ఇంకోటి వచ్చేసి ఆక్వాట్యాబ్ అంటే నేను నిన్నైతే వీడియోలో అయితే పెట్టేశాను. సో అది సో మనకు 3 days దాకా వస్తుంది. సో ఆ విధంగా ఆక్వాట్యాబ్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇంకోటి మెడిసిన్ ఏంటంటే నేను ఒకటి మన కంపెనీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ఏంటంటే చూస్తున్నాను కదా, ఇది ఆల్రెడీ నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడే పోసేసిన హిప్టోకేరు. సో ఇది మనకు 5 లీటర్ క్యాను. సో ఈ 5 లీటర్ క్యాన్ వచ్చేసి మనకు 3 days వస్తుందండి. సో 3 daysలో మనము 1.5 ఇట్లా పోసుకోవాలి. సో ఇది దాన్ని ఏంటంటే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ గ్రోతింగ్ కానీ ఇవన్నిటికీ పనిచేస్తుంది. ఇది కంపెనీ నుంచే ఇస్తారండి, మనం సపరేట్ బయటకు వెళ్ళి ఏం తెచ్చుకునే అవసరం లేదు. సో కంపెనీ వారే ఇచ్చినాయి. సో నేనైతే ఇంతవరకు కంపెనీ ఇచ్చిన మెడిసినే వాడుతున్నాను. సపరేట్గా ఏ మెడిసిన్ కూడా వాడతలేను. ఎందుకంటే కంపెనీ వాళ్ళు సూపర్వైజర్ పర్మిషన్ లేని మనం వేరే ఇతర మెడిసిన్లు వాడొద్దు. సో ఎందుకంటే మనం ఛానల్స్లో కూడా చాలా వరకు చూస్తుంటాము, ఈ ఛానల్ ఆ ఛానల్లో చూసి ఇట్లా గ్రోతింగ్ మందు ఇది వేస్తే మంచిగా ఉంటుందని. ఎందుకంటే కొన్ని గ్రోతింగ్ చిక్స్ తట్టుకునే ఛాన్సులు ఉంటాయి, కొన్ని ఏమో ఉండవు. అన్ని కంపెనీ తట్టుకునే ఛాన్స్ ఉండవు కొన్ని. సో అందుకని మనమైతే సో సూపర్వైజర్ని అయితే ఒకసారి అయితే మనమైతే తెలుసుకొని సో ఏదైనా మెడిసిన్ బయటది వాడాలనుకుంటే వాడచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు అయితే మేనేజ్మెంట్ ఈ విధంగా ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మన మేనేజ్మెంటు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.